బేసిక్‌గా కీమో ఇచ్చినా కూడా కొంతమంది పేషెంట్స్‌ని అంటే మీకు చూడగానే తెలిసిపోతుంది. కీమో ఒకవేళ సజెస్ట్ చేసినా గూడా అంతగా వర్కౌట్ అవ్వదు అని అనుకునే వాళ్ళకి ఎలా డీల్ చేస్తారు మీరు పేషెంట్స్‌ని అప్పుడు? లేదండి. కీమో అన్ని రకాల క్యాన్సర్స్‌కి మనకిప్పుడు ఆహ్, స్ అంటే స్ట్రాంగ్ రిసర్చ్ ఎవిడెన్స్‌తో ప్రోటోకాల్స్ తయారు చేశారు. హ్మ్. గైడ్‌లైన్స్ ఉన్నాయి. ప్రతి క్యాన్సర్‌కి ఈ స్టేజ్‌లో ఈ క్యాన్సర్‌కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సర్జరీ చేయాలి. ఆ తర్వాత రిపోర్ట్ ఇలా ఉంటే రేడియేషన్, కీమోథెరపీ ఇవ్వాలి. అన్నిటికి ప్రోటోకాల్స్ ఉన్నాయి మనకిప్పుడు. హ్మ్. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం కీమోథెరపీ ఇస్తాం. 100కి 80 మంది రెస్పాండ్ అవుతారు. ఎవరికైనా కూడా కొన్నిసార్లు ఈ కీమోథెరపీ ఇచ్చినప్పటికీ కూడా కీమోథెరపీ వారిలో పని చేయకపోవచ్చు. హ్మ్. సో, అది వాళ్ళకు ఆ పర్టిక్యులర్ ట్యూమరు ఆ పర్టిక్యులర్ కీమోథెరప్యూటిక్ ఏజెంట్‌కి రెసిస్టెంట్‌గా ఉంది. హ్మ్. రెసిస్టెంట్‌గా ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేసి తర్వాత కీమోథెరపీ రెజిమెన్‌ని మారుస్తాం. హుహు. సో, ఈ కీమోథెరపీ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. హ్మ్. ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత గొప్ప సర్జన్ అయినా బ్రెస్ట్ తీయగలడే తప్ప, శరీరంలో ఇతర భాగాలకు పాకినటువంటి క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడానికి ఖచ్చితంగా కీమోథెరపీ హ్మ్. తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ కీమోథెరపీలో న్యూయర్ కీమోథెరపిక్ ఏజెంట్స్ వస్తున్నాయి. ప్రిసైజ్‌గా క్యాన్సర్‌ని టార్గెట్ చేసే కీమోథెరపీ ఏజెంట్స్ వస్తున్నాయి. హ్మ్. కీమోథెరపీతో పాటు ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యునోథెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. యాహ్! యాక్చువల్లీ ఇమ్యూనోథెరపీ ఎలా ఉపయోగపడుతుందండి? ఈ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యునోథెరపీస్ కూడా ప్రిసైజ్‌గా ట్యూమర్‌నే టార్గెట్ చేస్తాయి. హ్మ్. టార్గెటెడ్ థెరపీస్ అంటే క్యాన్సర్ సెల్‌ని మాత్రమే టార్గెట్ చేస్తూ పక్కన ఉన్న నార్మల్ కణజాలం, వైట్ సెల్స్ కానివ్వండి, ఇతరత్ర కణాలు కానివ్వండి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా కాపాడతాయి. హ్మ్. సో, తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గిపోతాయి. ఈ టార్గెటెడ్ థెరపీస్‌ని ప్రిఫరబుల్లీ కీమోథెరపీతో పాటు కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అచ్చా! ఇక ఇమ్యునోథెరపీ విషయానికొచ్చినట్టయితే, ఇమ్యునోథెరపీ ఏం చేస్తుందంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్‌తో ఫైట్ చేసేటట్టు చేస్తుంది. హ్మ్. మనలో మనందరికీ తెలుసు టీ సెల్స్ అని ఉంటాయి. హ్మ్. బి సెల్స్, టీ సెల్స్. బి సెల్స్ ఏమో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. హ్మ్. యాంటీబాడీస్ కూడా ఈ క్యాన్సర్‌తో ఫైట్ చేస్తాయి. రకరకాల వైరస్‌లతోనూ, బాక్టీరియాతోనూ ఫైట్ చేస్తాయి. మన ఇమ్యూనిటీకి అవి చాలా అవసరం. హ్మ్. టీ సెల్స్ అనేవి దే ఆర్ కాల్డ్ కిల్లర్ సెల్స్. అవేం హుహు. చేస్తాయంటే మన శరీరంలోకి వచ్చే ప్రతి ఫారిన్ పార్టికల్ ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఆర్గాన్ కానివ్వండి, ఇప్పుడు ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ హ్మ్. చేస్తారు. మన బాడీ ఏం చేస్తుందంటే ఇమ్యూన్ రెస్పాన్స్‌ని మౌంట్ చేస్తుంది. మన బాడీలో ఉన్న మన టీ సెల్స్‌ని ఆ ఫారిన్ ఆర్గాన్, ఆ ట్రాన్స్‌ప్లాంటెడ్ ఆర్గాన్‌ని రిజెక్ట్ చేసేస్తాయి. హ్మ్. సో, రిజెక్ట్ చేయకుండా రిజెక్ట్ చేయకుండా ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న పేషెంట్స్ అందరికి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అవ్వనివ్వండి, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవ్వనివ్వండి. హ్మ్. అందుకే కరెక్ట్‌గా మ్యాచ్ చేసిన డోనర్‌నే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే.